గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ స్టేట్ నలుమూలలా ఓపెన్ చేసిన ఈ శుభ సందర్భంలో రాష్ట్ర గౌరవశ్రీ హోమ్ మినిస్టర్ గారికి జిల్లాలలో స్టేట్లో ఎందరో క్రింది స్థాయి అధికారులు కొందరు స్వార్థపరులైన అధికార దుర్వినియోగం చేయు ఉన్నతాధికారుల ద్రౌష్ట్యమునకు బలైపోయి తప్పుడు కేసులు కట్టించుకొని శిక్షలు అనుభవిస్తూ ఎన్నో పనిష్మెంట్లు తీసుకొని వాటి మీద అప్పీల్స్ కూడా పోతే అప్పీల్స్లో కూడా వీళ్ళకు న్యాయం జరగక హోమ్ మినిస్టర్ గారు స్పందించి కోర్టు స్పందించి ఇచ్చిన ఆర్డర్స్ను కూడా బేఖాతారు చేసి ఈ కొందరు ఉన్నతాధికారులు కింది స్థాయి ఉన్నతాధికారులు రాసిన దానితో ఏకీభవించి అట్టడుగు సిబ్బందిని చిన్న పనిష్మెంట్లకు పెద్ద శిక్షలు విధించి సస్పెన్షను, రిమూవలు, డిస్మిసలు, ఓఈ పెండింగ్స్, కాలపరిమితి దాటిన ఓఈలు చేయడము, రూల్స్కు వ్యతిరేకంగా CCNA రూల్ 1991 రూల్స్కు, కాండక్ట్ రూల్స్ 1964కు వ్యతిరేకంగా చేసి ఒక పనిష్మెంట్కు ప్యారలల్ ఎంక్వైరీలు జరిపి నాట్ ప్రూవ్డ్ కేసుల్లో కూడా ప్రూవ్ చేసేసి వేధించి వారి రక్తం పీల్చి వారిని డిస్మిసల్ చేస్తున్నారు. ఆ డిస్మిసల్ చేసింది అప్పీల్ పోతే కూడా కింది స్థాయి IPS అధికారి ఏదైతే చేసినాడో దానినే సమర్థించుకొని పై అధికారి కూడా ఉన్నారు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 4 నుంచి 14 దాకా సమానత్వము, న్యాయం అందరికీ సమానము అని చెప్తున్నారు. కానీ న్యాయము ఈ పోలీస్ వ్యవస్థలో ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక ఉన్నతాధికారి ఎంత పెద్ద తప్పు చేసినా, వారి అధికార దుర్వినియోగం చేసినా వారికి ఏ విధమైన పనిష్మెంట్లు ఇవ్వకుండా క్రింది స్థాయి సిబ్బంది చిన్న తప్పు చేస్తే చేసినారు అని భూతంతంలో చూపి వారిని వేధించడమే వీరి ధ్యేయంగా ఉంది. అంటే ఈక్వల్ బిఫోర్ ది లా అనే దాన్ని కాల రాచేసి సార్వభౌమాధికారంతో వీళ్ళు ఎనలేని ఇది చేస్తున్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా ఎన్నో అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. హోమ్ మినిస్టర్ గారు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేసి హోమ్ సెక్రటరీ గారి ఆఫీస్లో హోమ్ సెక్రటరీ గారు కింద స్థాయి IPS అధికారితో వారిచ్చిన ఆర్డర్స్ను ఏకీభవించి ప్రూవ్డ్ అని చెప్పి ఏ విధమైన ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించేసేసి కాలపరిమితి దాటినా కూడా వారిని వేధిస్తూ ఉంటారు. దయతో ఈ గణతంత్ర దినము కానీ నిజముగా స్వాతంత్రం వచ్చింది అని నిరూపించుకోవడానికి ఈ సమాజంలో, ఈ పోలీసు వ్యవస్థలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాధితులకు వారికి దయాభిక్ష ప్రసాదించి వారిని తిరిగి రీఇన్స్టేట్ చేసి న్యాయ పరిధిలో వారికి న్యాయం చేకూర్చాలని, కొందరిలో ఈ పెండింగ్ ఫైల్స్ గత 10 సంవత్సరములుగా ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ సెటిసైడ్ చేసి వారికి పోలీసు సిబ్బందికి జీవనభృతి కల్పించాలని అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా చేయని ఎడల కింది స్థాయి సిబ్బందిలో ఆత్మస్థైర్యం లోపించి గ్యాంగ్స్టర్స్గా మారే అవకాశం కూడా ఉంది. వారి పిల్లలు, వారి ఫ్యామిలీస్ డెస్ట్రాయిడ్ కండిషన్లో పోయి వారు లాస్ట్కు సమాజం
ప్రజలకు వెన్నెముకలా ఉండవలసిన వీళ్ళు లాస్ట్గా వెన్నెముక దెబ్బతిని సమాజం నాశనం అయ్యేకి కార్యకర్తలు కాకుండా చేయూతనివ్వకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గతంలో చేసిన అపీల్స్ అన్నీ మరి పునఃపరిశీలించి వాళ్ళు పెట్టుకున్న అపీల్స్ అన్నీ సెటిసైడ్ చేసేసి వారికి జీవనోపాధి కల్పించాలని మరీ ప్రార్థిస్తూ నేను విన్నవించుకొనుచున్నాను.